కోపమునా నేను తనికి మినుకుచునునే దరిగా నాకుందన్ కనికరము పెంచి నాయందు వేగగొని పోవ నా మేలు కొరకిందు వచ్చే ఈలాటిదా యేసు ప్రేమ నిమ్మీరవ్వంతైనా లేక చింత క్రమ్మి పొగలుచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవ తలచి కరము చాచి నా చేయి పట్టి చక్కగా పిలిచే ఈలాటిదా యేసు ప్రేమ. తండ్రి, కృప కలిగిన దేవ, ఈ శుక్రవారపు సాయంకాల ఆరాధన కొరకై మీ సహాయం దయచేయమని, ఇది వీక్షించే ప్రతి బిడ్డలను దీవించి మీ మేలుతో తృప్తిపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాడుకొని ఆరాధన చేస్తున్నాం. యెహోవా నా మొరలాలించెను, తన మహా దయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపె యెహోవా నా మొరలాలించెను, తన మహా దయను నన్ను గణించెను. పిచాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల్ నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహా దయను నన్ను గణించెను. అనీతి వస్త్రమే ధరించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యాత్రమే ధనుని నెన్నడు గణన్వినన్ ప్రేమ నాకు చూపెన్. యెహోవా నా మొరలాలించెను, తన మహా దయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాల్చగా, తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నన్చెన్. యెహోవా నా మొరలాలించెను, తన మహా దయను నన్ను ఘనించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారముకు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు ఒకడు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణై శరీర పునరుద్ధానము నిత్య జీవమును నునవని నమ్ముచున్నాను. ఆమేన్. ధ్యానం కొరకు లూకా సువార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు చదువుతున్నాను. లూకా సువార్త 14:12 నుండి. మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లని, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు వేదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగు. నీతిమంతుల పునరుత్థానమును నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాడు. ప్రార్థిద్దాం. యేసు పదాంబుజ శరణం నరదోష మహాబుద్ధి హరణం. యేసు పదాంబుజ శరణం. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం. యేసు పదాంబుజ శరణం నరదోష మహాబుద్ధి హరణం. యేసు పదాంబుజ శరణం. దేవకుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవకుమార శరణం. దేవదేవా జగదవతార మమ్ము ప్రోవరావే ప్రభువే శరణం. దేవదేవా జగదవతార మమ్ము ప్రోవరావే ప్రభువే శరణం. యేసు పదాంబుజ శరణం నరదోష మహాబుద్ధి హరణం. యేసు పదాంబుజ శరణం. తేజోమూర్తికి శరణం. విరాజిత కీర్తికి శరణం. తేజోమూర్తికి శరణం. రాజరాజయో భారత రాజ ప్రజాత్మక రక్షక ప్రభువా శరణం. రాజరాజయో భారత రాజ ప్రజాత్మక రక్షక ప్రభువా శరణం. యేసు పదాంబుజ శరణం నరదోష మహాబుద్ధి హరణం. నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు స్నేహితులారా, సంగమ ఈ సాయంకాల ధ్యానం కొరకై లూకా సువార్త
14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ప్రార్థించుకుందాం. యేసు ప్రభువా, వాక్యమైన దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాలపు పరిచర్యలో ఈ వాక్య ధ్యానంలో నా నోటి మాటలు మా హృదయ ధ్యానాన్ని దృష్టియోగ్యంగా చేస్తున్నాయి. యేసు ప్రభు పేరు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము నీతిమంతుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం. మనం ఏప్రిల్ 4వ తేదీ నుండి మరి ఈస్టర్ పండుగ చేసుకొని ఈస్టర్ తర్వాతి ఆదివారము అని మన ఈ నెల ధ్యానాలలో పునరుద్ధానం గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ చదువుకున్న లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తులు లేక ఒక కుటుంబము ప్రభువారిని ఆతిథ్యానికి పిలిచినప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి అక్కడున్న ఆడంబరము, అక్కడున్న గనులు, ఆ జరిగే విందులో ఆ పిలిచిన వ్యక్తితో ప్రభువారు చెప్పిన మాట, మీరు పగటి విందు చేసినా రాత్రి విందు చేసినా నీవు ధనవంతులైన పెద్దవారిని లేక నీకు ఉన్నతమైన స్నేహితులను, నీ రక్త సంబంధులను పిలిచట కంటే ఏమీ దర్పణలేని అంగహీనులు, గుడ్డివారు, బలహీనులను పిలిచి వారికి ఆ విందు, ఆ భోజనం పెడితే నీకు ధన్యత, నీకు నీతిమంతుల పునరుద్ధానంలో నీకు మేలు కలుగును అని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ 2 సత్యాలు మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. మొదటిది, పేదలకు, అనాథలకు మనం చేసుకునే ఆ అకేషన్, ఆ విందు, అది ఏదైనా ఫెస్టివల్ కావచ్చు, మన గృహంలో జరిగే ఒక ఉన్నతమైన కార్యక్రమం కావచ్చు, ఆ విందులో ప్రథమ స్థానము లేకపోతే ముఖ్యంగా మనం ఆఫర్ చేసేది, పెట్టే భోజనము చాలా దీనులు, ఆకలి ఉన్న వారికి, కుంటి వారికి, గుడ్డి వారికి, అభాగ్యులైన వారికి ఆ ఆతిథ్యం ఇచ్చినట్లయితే పునరుద్ధాన మహిమలో నీకు మేలు కలుగుతుంది అని ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు. పునరుద్ధానాలు 2గా మనకి పరిశుద్ధ గ్రంథములు మనకి తెలియపరచబడతా ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట, అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయం 29లో చదివించిన మాటలో 2 పునరుద్ధానాలు మనకు కనబడుతున్నాయి. అలాగనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలను కూడా మనం ఆలోచించినట్లయితే అక్కడ కూడా మొదటి పునరుద్ధానము లేక నీతిమంతుల పునరుద్ధానము లేక మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము అని 2 సత్యాలు, 2 పునరుద్ధానాలు మనకి అక్కడ కనబడుతున్నాయి. ఏది ఏమైనా పునరుద్ధానములు 2గా మనకి పరిశుద్ధ గ్రంథము మనకి ప్రభు ఇచ్చిన వాగ్దానములు తెలియపరచబడతా ఉంటాయి. అనగా నమ్మిన విశ్వాసులు పునరుద్ధానంలో లేపబడతారు, నమ్మని అవిశ్వాసులు పునరుద్ధానంలో లేపబడతారు. అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు ఈ లోకములో ఈ జీవితము అయిపోయిన తదుపరి దేవుని యొక్క ఆగమనములో పునరుద్ధానము కలుగుతుంది. ఈ మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు, నీతిమంతులు, పవిత్రులు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో అనగా మొదటి పునరుద్ధానంలో లేపబడతారు అని మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ 2వ పునరుద్ధానంలో లేచిన వారికి తీర్పు ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ మొదటి పునరుద్ధానం కలిగిన వారు ధన్యులు. ఇక్కడ ఒక విందుకి అనగా మనము ప్రభువుని నమ్మకుండగా, ప్రభువుని ఎరగకుండగా అనేకమైన దాన ధర్మాలు, అనేకమైన విందులు, వినోదాలు చేస్తూ ఉంటాం. ఇది మనం గమనించాలి. మొదటిది, యేసుక్రీస్తు నీ రక్షకునిగా నీ హృదయమందు విశ్వసించి
నీ కొరకే ఆయన ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని నీవు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. అలా రక్షింపబడిన నీవు నీకు కలిగిన స్తోమతను బట్టి నీవేదైనా అకేషన్, ఏదైనా ఒక చక్కటి విందు జరిగించుకొని 10 మందికి నీవు ఏమైనా హెల్ప్ చేయాలి, భోజనాలు పెట్టాలి అనుకున్నప్పుడు యేసయ్య ఇక్కడ చాలా వివరంగా చెప్పిన సత్యంలో నీ బంధువులనైనాను, నీ స్నేహితులనైనాను, ధనవంతులైన నీ పొరుగువారినైనాను, పొరుగువారు అన్నారు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించి మన ప్రభువారు చాలా క్లియర్గా, ధనవంతులైన నీ పొరుగువారు, అవును నీ వీధిలో పేదలైన వారు ఉంటారు నీ పొరుగువారు, వారిని పిలవమంటున్నాడు ప్రభువారు. వారికి ఆ ఆతిథ్యం ఇస్తే దాని ప్రతిఫలము దేవుడు ప్రత్యేకంగా దాచి ఉంచుతారు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కనుక పునరుద్ధారణ సత్యమును గ్రహించిన విశ్వాసమైన క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యము, ప్రభువుని ఎరగకుండగా దాన ధర్మాలు చేయటం అనేది అది వేరే సంగతి. అది ప్రభు వాగ్దానం గురించి చెప్పబడలేదు. కానీ ప్రభువుని నమ్మిన నీవు చేసే సహాయం, ఇచ్చే హెల్ప్ అది ఎవరికి చెందాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతాం. నిజానికి నీతోటి సామంతులు, నీకున్న బంధుమిత్రులు అది సెకండ్ థింగ్, వారిని పిలవద్దని కాదు. కానీ నా ఉద్దేశపూర్వకంగా ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మొదట మనం ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమీ నీకు తిరిగి ఉపకారం చేయలేని వారికి. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెబుతున్నాడు, నీవు సామంతులను, నీ ధనవంతులను, గొప్పవారిని అనుకున్న వారిని పిలిస్తే మళ్ళా నీవు ఇచ్చిన ఆ విందుకి మరొకసారి వారికి జరిగిన అవకాశంలో వారు నిన్ను విందుకు పిలుస్తారు. కానీ దీనులు, అల్పులు, గురుటివారు, కుంటివారు, అంగహీనులకి నీవు ఆ విందు, ఆ భోజనము పెట్టినప్పుడు, లేక ఆ విందుకు నీవు వారిని ఆహ్వానించినప్పుడు వారు తిరిగి మరలా నేను విందుకు పిలవలేదు, నువ్వు పెట్టిన దానికి వారి ప్రతిఫలం ఇవ్వలేరు. కానీ ప్రతిఫలం ఇచ్చేది జీవాధిపతి అయిన దేవుడు. ఎలాంటి ప్రతిఫలము అంటే ఆయన నిత్యము, ఆయన సహవాసములు, నీతిమంతుల పునరుద్ధారములో యుగయుగములు ఆయనతో సంతోషిస్తూ, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో అతడుతో నీతో అతడుతో నీవు కలిసి ఆ గొప్ప విందు ఆరగించే ధన్యత నీకు దయచేస్తారని యేసయ్య సెలవిస్తా ఉన్నాడు. దీనిని గురించి పౌలు భక్తుడు తిమోతి అనే యవనస్తుడికి వ్రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనం నుండి చెప్పబడిన మాటలు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతులను నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించు విందులను, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు. ఇలాంటి ధనవంతులు గర్వముగా కాలేదు, చాలా వారికి తమ్ముడు. అబ్రహాము తను ఎంతో గొప్పవాడని తన పనివాడు ఎలియాజరు 24వ అధ్యాయంలో ఇచ్చిన సాక్ష్యం మనకు తెలుసు. సాయంకాలం 24వ అధ్యాయంలో నా యజమానుడు బహు గొప్పవాడు, అతనికి చాలా దేవుడు వెండి బంగారములు, ధనధాన్యములు, మరి సంపద, పశువుల మందలు, పనివారు ఉన్నారు. అంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన అతడు గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా సుఖమును అనుభవించుకును సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించి, అబ్రహాము దేవుని నమ్మిన అదే అతనికి నీతిగా ఎంచబడాడు. కనుక అస్థిరమైన ఈ ధనమును నమ్ముకొని ఈ లోక సంబంధమైన స్నేహితులను, ఈ లోక సంబంధమైన రక్త సంబంధులను, ఈ లోక సంబంధమైన గొప్పవారితో నీవు స్నేహం చేసే కంటే ఇది అస్థిరమైన ధనం. ఇవాళ నువ్వు సంపాదించింది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీకు కలిగింది రేపు లేకపోవచ్చు అని నేను చెప్పడం కాదు, కానీ అది ఏమైందో మనకు తెలియదు. కనుక ఈ లోకమందు ఈ లోక సంబంధమైన ఈ ధనమును చూచి గర్వపడక అస్థిర
అస్థిరమైన ఆ ధనమయందు నమ్మక ఉంచుట, సుఖానుభవం నుంచుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందు నమ్మక ఉంచమని నీకు మనవి చేస్తున్నాను. పౌలు గారు చెప్పే మాటలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకును, మేలు చేయవారు సత్క్రియలను అను ధనము గలవారును ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. తిమోతితో పౌలు చెప్పిన మాటలు. మనము దీనులను, పేదలను, దిక్కులేని వారిని జ్ఞాపకం ఉంచుకొని మేలు చేయటేరు అనగా అలాంటి వారికి మేలు చేసి, సత్క్రియలు అనగా మంచి క్రియలను చేయొచ్చు, రాబో కాలంలో మంచి పునాది. ఈ మాటని పౌలు భక్తుడు ఆ హెబ్రీ గ్రంథకర్త చాలా క్లియర్గా మనకి చెప్పిన సత్యములో మనం ఆలోచన చేయగలిగినట్లయితే, అబ్రహామును గురించి అదే మాటలు మనకు అక్కడ వివరించిన సత్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ ఇచ్చిన వాగ్దానం మనం ఆలోచించినట్లయితే 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దాని కొరకు, ఈ అస్థిరమైన ధనం కొరకు అతడు ఆలోచించలేదు. కానీ స్థిరమైన పునాదులు గల పట్టణం, ఆ పర్వకపు విందు, ఆ పర్వకంలో ఈ అంగహీనులు దౌర్భాగ్యులకు నీవు ఇచ్చే ఉపకారం వారు తిరిగి నీకు చేయలేరు. కానీ దేవుడు నీకు దానికి ప్రత్యుపకారం చేసే ఆ స్థితిని గమనించి, ఆ నీతిమంతుల, ఆ పరిశుద్ధుల పునరుద్ధానం కొరకైన విశ్వాసమును కలిగి మన జీవితం ముందుకు నడవాలి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తాం. కనుక ప్రియ విశ్వాసులారా, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియజేస్తున్న సత్యము అబ్రహాము ఉండిన విశ్వాసమును బట్టి, కనుక మనము ధనవంతులు కాకుండా ఉండాలి, దరిద్రులుగా ఉండాలని కాదు. కానీ కలిగిన ధనమును బట్టి, నీకు కలిగిన స్థితిని బట్టి గర్వించకు, విడిచిపడకు. ఇది అస్థిరమైనది. ఇవాళ నువ్వు సంపాదించిన ఈ కోట్లు, ఈ లక్షలు రేపు లేకపోవచ్చు. కనుక ఈరోజు లేకపోయినవి దేవుడు నీకు రేపు ఇవ్వచ్చు. కనుక నీకు ధారాళముగా దయచేస్తే దేవుని నమ్మి నీకు కలిగిన ఔదార్యము, నీకు కలిగిన ఆ మంచి మనసును బట్టి ఇతరులకు, దీనులకు, పేదలకు మనం సహాయం చేయడం ద్వారా మన ప్రతిఫలం ప్రభు మనకిస్తాడు. నీవు వదిలిపెట్టిన ఆ దీనులు, అల్పులైన వారు నీకు తిరిగి మరలా నీకు ఏమీ చేయలేదు. కానీ దానికి రెట్టింపు ప్రతిఫలం లేక నూరంతల ప్రతిఫలం యేసయ్య నీకు దాచి ఉంచాడు అనే సత్యం. అలాంటి పునరుద్ధానం కొరకు, నీతిమంతుల పునరుద్ధానం కొరకు ప్రభునందు స్నేహితులారా, మన యొక్క దాతృత్వం సాటి వారికి, మనతోటి సమానమైన వారికి కాదు, కానీ అవసరంలో ఉన్న వారి కొరకు మనం చేసే ఆ దాతృత్వం, ఆ సహాయం, లేక మీరు చేసే విందులు, వినోదాలు, అలాంటి దీనులను జ్ఞాపకం చేస్తుంటే మనకు కలిగే ప్రతిఫలం నీతిమంతుల పునరుద్ధానం లేక మేలు చేసే పునరుద్ధానం, మొదటి పునరుద్ధానంలో మనకి పాలుపంపులు ఉంటాయి. ఆ స్థితికి మనం ఎదగడానికి ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా, ప్రభు ఇచ్చిన వాగ్దానం ద్వారా, పౌలుకి తిమోతి తెలియచేసిన ఆ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వరకు ఇవ్వబడిన ఆ వాగ్దానం ద్వారా మన విశ్వాసంలో పటిష్టం కలిగి, ప్రార్థన విజయంతో ఆ నీతిని కలిగి మొదటి పునరుద్ధానం కొరకే మనం మేల్కొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయదుగాక. ఆ తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన బిడ్డలను మీరు కనికరించండి, కాపాడండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, మీరే స్వయంగా మరి అందించిన ఆ వర్తమానం లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనంలోనైనా నీతిమంతుల పునరుద్ధానం మాకు దయచేస్తారని, మేము చేసే పగటి విందులు, రాత్రి విందులు, సామంతులైన వారిని, ధనవంతులైన వారిని, బలవంతులైన వారిని తండ్రి మాకు సాటి లేక
మా స్థితికి సరిపడిన వారికంటే అల్పులైన వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నీవిచ్చే ప్రత్యుపకారం నీవు చేస్తే మేలని ఎంతో గొప్పదని పౌలు ద్వారా తిమోతికి హెచ్చరిస్తూ నాతో మాతో మాట్లాడిన దేవుడుగా అవును కలిగిన ధనమును బట్టి గర్వించక అస్థిరమైన ఈ లోకంలో కలిగే ఈ మేలుల కొరకు ఆలోచించకుండా అబ్రహాము వంటి పునాదులు గల పట్టణం కొరకు స్థిరమైన ఆ పర్వతపు పునాదులు గల పట్టణం కొరకు వేచి ఉన్న విశ్వాస వీరుడు అబ్రహాము వలె మా జీవితాలు మీలో పెనవేసుకొని స్థిరమైన విశ్వాసమందు నిలబడగలిగిన ప్రేమలో మేము ముందుకు సాగినట్లు మా మనవులు అంగీకరించండి. తండ్రి వందనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో అయినా ఈ కరోనా ఇక లేదేమో మేమని ధైర్యంగా సంతోషంగా ఉన్న సమయంలో తిరిగి మరలేది నైనా ఎంతో నా తండ్రి లోను చేసి ఇబ్బందులకు శ్రమలకు మరణాలకు లోను చేస్తున్న ఈ వైరస్ని మీరు కనికరించి దాన్ని గద్దించినైనా దాన్ని క్షీణింప చేయనైనా నువ్వు జాలిపడకుండా నువ్వు కనికరించకుండా తండ్రి ఎన్ని చేసిన మా ప్రయత్నాలు నిష్ఫలం కనుక ఎసయా 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 మీకు వందనాలు తండ్రి. కనికరించి ఇది నిర్మూలన చేయండి తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ కరోనా ముఖ్యంగా భారతదేశంలో చాలా విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్ను శక్తి కలిగిన ఏస్తున్నాములో దాన్ని తీసేయండి తండ్రి, తీసేయండి తప్ప నిర్మూలన చేయండి నైనా, నిర్మూలన చేయండి దేవా. కృప చూపించండి. అది పూర్తిగా క్షీణించి అది తుడుపు పెట్టి మేము మరలా ధైర్యంగా సంతోషంగా మీ సన్నిధిలో సమావేశంగా సంఘముగా కూడి ఆరాధించుకునే కృప దయచేయండి తండ్రి. ఈ వాక్యములు వీక్షిస్తున్న బిడ్డలు, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలు, అనేకులు కన్నీరు కార్చి చేసే మనవులు, సేవకులు, విశ్వాసులు చేసే మొరను మీరు అంగీకరించండి. ఎనిమిది లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసాన్ని ఆశీర్వదించండి తండ్రి. హాస్పిటల్లో రోగులను దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. నీ కలువరి రక్తంతో కడగండి. ఈ దిన దీవులతో నింపి మాకు విడుదల, విమోచన, సంతోషము, సమాధానం ఇవ్వండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమారి వేడుకొనుచున్నాం పరమతండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుటగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందులో నెరవేరుగా. మారుదిన ఆహారం నేడు మాకు దయచి మెడలు ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమి సోదరుని తేక దుస్తు మమ్మల్ని తర్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు